ఏదైతే శ్రీవారికి సంబంధించిన ఆడొక ఎంప్లాయ్ ఏ విధంగా శ్రీవారి హుండీ పరకామణి సంబంధించి లెక్క పెట్టే దాంట్లో ఏ విధంగా దోపిడీకి పాల్పడ్డాడు, ఏ విధంగా కోట్లాది రూపాయల యొక్క ఆస్తులను కూడబెట్టుకోవడమే కాకుండా ఆనాటి పాలకులు వైవి సుబ్బారెడ్డి అంటామా, లేకపోతే కరుణాకర్ రెడ్డి అంటామా, లేదా సాక్షాత్తు ఆనాటి ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి అంటామా, ఏదైతే శ్రీవారి యొక్క హుండీ దోపిడీలో కూడా ఏ విధంగా వాళ్ళు దోపిడీ దొంగలతోనే చేతులు కలిపి ఏ విధంగా ఆస్తులు ఏ విధంగా కైవసం చేసుకోవడం, ఏ విధంగా లోక్ అదాలత్లో పెట్టి ఏ విధంగా పరిష్కరించేసామనే అనే విధంగా వాళ్ళు ప్రవర్తించడం, దానిపైన కూడా హైకోర్టులో ఏ విధంగా దానిపైన సమగ్ర విచారణ చేపట్టాలో ఇవి రావడం మనం చూసాం, ఆదేశాలు రావడం, తదనుగుణంగా కూడా పూర్తి స్థాయిలో కూడా పరకామణి విషయంలో జరుగుతుంది. దానికి సంబంధించి కూడా మళ్ళీ కూడా అబద్ధాలను పదే పదే వల్లించే కార్యక్రమం. ఈరోజు ఒకటే సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. కరుణాకర్ రెడ్డి గారు ప్రతిరోజు ఏదో నీతి వాక్యాలు, ఏదో ఆయన యొక్క భావాలు, ఆయన యొక్క దీన్ని బహిరంగంగా కూడా మాట్లాడుతూ ఉంటారు. ఆయన మేము ఒకటే అడుగుతాను, మీ యొక్క పరిపాలనలో జరిగిన స్వామివారి దీంట్లో జరిగిన దర్శనాల విషయం కావచ్చు, అదేవిధంగా స్వామివారి లడ్డు ప్రసాదాల్లో నెయ్యి కల్తీ విషయంలో కావచ్చు, అదేవిధంగా పరకామణిలో ఏదైతే దొంగలు దోచుకుంటా ఉంటే వాటిలో కూడా భాగస్వామ్యం మీరు చేసుకొని వాళ్ళతో కూడా ఆస్తులు రాసుకొని ఏ విధంగా దాన్ని లోక్ అదాలత్లో పెట్టి చేసుకున్నారో అందరికీ, శ్రీవారి భక్తులందరికీ తెలుసు. వీటన్నిటిపైన కూడా సూటిగా సమాధానం చెప్పాలి కరుణాకర్ రెడ్డి. ఎందుకు చెప్తూ ఉన్నామంటే ఖచ్చితంగా కూడా వైవి సుబ్బారెడ్డి కానీ కరుణాకర్ రెడ్డి కానీ ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సమీప బంధువులు ఇద్దరు కూడా ఒక పెద్ద ధార్మిక సంస్థ, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన టీటీడీకి సంబంధించి 5 సంవత్సరాల కాలం జగన్మోహన్ రెడ్డి సమీప బంధువుల పరిపాలనలోనే అక్కడ పాలకవర్గం కానీ ఇంకోటి కానీ వాళ్ళ కనుసన్నల్లో జరిగింది. కాబట్టి ఆనాడు జరిగిన దోపిడీ గతంలో ఎప్పుడు కూడా ఎవరు కూడా సాహసించరు. శ్రీవారితో పెట్టుకున్న ఏ వ్యక్తి కూడా అతని ఇది ఏ విధంగా ఉంటుందో ఎంతో మంది నిదర్శనాలు ఉన్నాయి దానికి. కానీ బరి తెగించి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఆడ 5 సంవత్సరాల కాలంలో ఎవరైతే వెలగబెట్టారో టీటీడీ బోర్డు చైర్మన్గా వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలు కూడా ఒక్కొక్కటి కూడా బయట వస్తూ ఉంటే వాళ్ళు ఈరోజు దానిపైన కూడా అవాకులు చవాకులు మాట్లాడడం, ఏదైతే